కాంగ్రెస్ పాలనలో పేదవాడి సొంతింటి కల అవుతుంది. నిజమైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు దక్కడం లేదు. హస్తం పార్టీ కార్యకర్తలకు లంచం ఇస్తేనో ఇల్లు కేటాయిస్తున్నారు. ఆగ్రహంతో అసలైన అర్హులను ఒక్కొక్కరుగా రోడ్డెక్కుతున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో ధనార్జనే ధ్యేయంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పేదవాడి సొంతింటి కల నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు పథకంలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో ధనార్జనే ధ్యేయంగా ఇండ్ల కేటాయింపులు జరుగుతున్నాయి. నిజమైన నిరుపేదకు పాలకులు మొండిచేయి చూపిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు లేదంటే లంచమిచ్చిన వారికే ఇండ్లను కేటాయిస్తున్నారు. ఈ వ్యవహారం బహిరంగంగా కొనసాగుతున్నా పాలకులు, అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దల కనసన్నల్లోనే ఇష్టారీతిలో ఇళ్ల కేటాయింపులు జరుగుతుండటంతో అర్హులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖానాపూర్ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు చర్చనీయాంశంగా మారాయి. పెద్దబెల్లాల గ్రామ పంచాయతీ పరిధిలోని హరిజనవాడ గ్రామానికి చెందిన కొమ్ము గంగరాజం భాగ్యది నిరుపేద కుటుంబం. వీళ్లకు 5 పిల్లలు. కూలీనాలీ చేసుకుంటూ పూరి గుడిసెలో జీవనం కొనసాగిస్తున్నారు. ఈ ఇంటిని చూస్తేనే ఈ కుటుంబం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. గుడిసెకు కనీసం చుట్టూ గోడలు కూడా లేవు. కేవలం కర్రలపై ఆనుకొని ఉండడంతో బలమైన గాలి వీస్తే పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. ఇలాంటి దయనీయ పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇంటిపై గంపెడాశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇల్లు మంజూరైంది, కానీ స్థానిక నాయకులు లంచమిస్తేనే ఇల్లు మంజూరు చేస్తామని, లేదంటే ఇవ్వబోమని తెగేసి చెప్పారు. డబ్బు ఇవ్వకపోవడంతో గంగరాజం పేరును జాబితాలో నుంచి తీసేశారు. పూరి గుడిసెలో ఉంటున్న ఓ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు దక్కకుండా చేశారు. ఇందిరమ్మ ఇల్లు చేజారిపోవడం, ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో గంగరాజం కుటుంబం చిన్నాభిన్నమైంది. 3 పిల్లల్ని వదిలేసి తండ్రి గంగరాజం, తల్లి భాగ్యమ్మ చెరో దిక్కున వెళ్లిపోయారు. ఇంటికి పెద్ద కొడుకైన చందు హైదరాబాద్కు వెళ్లి కూలీనాలి చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మిగిలిన 3 పిల్లలను వాళ్ళ నానమ్మ సాదుతోంది. ఇదే పూరి గుడిసెలో నివసిస్తూ వారిని పోషిస్తోంది. ప్రభుత్వం దయుంచి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని అనాథలుగా మారిన ఈ పిల్లలు వారి నానమ్మ వేడుకుంటున్నారు. వచ్చిన ఇల్లును కొట్టేసింది సార్. అడుగుతానే ఇప్పుడు ఇక అట్లా క్యాన్సల్ చేసింది సార్. ఇక మేము ఎక్కడికి వెళ్ళి ఇచ్చుడు, మేము ఇయ్యకనే ఇక ఉంటే మాకు ఇల్లుని క్యాన్సల్ చేసి ఉంచారు. ఇక పిల్లలు ఎట్లుంటారు మరి, లేని వాళ్ళకి ఇల్లు కట్టిస్తున్నారు కదా సార్. మేము వెళ్ళి సార్ మమ్మల్ని ఆదుకోవాలి సార్. మా పిల్లలను నేను వాళ్ళకు నిలబడి వాళ్ళ అమ్మ నాన్న పోయినా నేను కట్టిస్తా సార్. మీరు ఇస్తే మీరు ఇల్లు మాకు ఖచ్చితంగా చేయండి సార్. ఇటీవల ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపులలో జరుగుతున్న అవినీతి, అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇండ్ల కోసం అసలైన నిరుపేదలు రోడ్డెక్కుతున్నా పాలకులు, అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్లు, అధికారులు స్పందించి అసలైన అర్హులకు ఇండ్లు ఇప్పించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.